Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 11th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్. యునెస్కో యొక్క 20వ సమావేశము 20th యునెస్కో కమిటీ మీటింగ్ ఆన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన 20వ సమావేశంలో యునెస్కో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు. ఏమని నిర్ణయం తీసుకునింది? ఇప్పుడు దీపావళికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చోటు దక్కింది. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. బంగ్లాదేశ్కు చెందిన తంగైల్ శారీ, బంగ్లాదేశ్కు చెందిన తంగైల్ చీరను నేస్తారు కదా, ఆ తంగైల్ చీర నేత కళకు, అలానే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మినియేచర్ పెయింటింగ్ స్టైల్కి, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఈ యొక్క సూక్ష్మ చిత్రలేఖన శైలికి ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చోటు దక్కింది. దాంతోపాటు ఇంకా కొన్ని కంట్రీలకు చెందినవి కూడా చోటు దక్కించుకున్నాయి, మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ తెలుగులో చెప్పాలంటే అవ్యక్త సాంస్కృతిక వారసత్వ, అవ్యక్త సాంస్కృతిక వారసత్వ సంపద. బట్ తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయొద్దండి, ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వస్తాయి, అసలు ఈ యొక్క అనువాద దోషాలు ఉంటాయి. డెఫినెట్లీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనే గుర్తుంచుకోండి. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో మనము చూసినప్పుడు ఇలాంటి టాపిక్స్కి మాత్రం ఇంగ్లీష్లోనే రెఫర్ చేయండి. ఇక ఇప్పుడు దీపావళికి కూడా చోటు దక్కింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఇండియా దీపావళిని కూడా యాడ్ చేయాలని చెప్పేసి చెప్పింది. ఇక యునెస్కో యొక్క 20th సెషను రెడ్ ఫోర్ట్లో డిసెంబర్ 8 నుంచి 13 వరకు జరుగుతూ ఉంది న్యూఢిల్లీలో అని చెప్పేసి తెలుసుకున్నాం. ఫస్ట్ టైం యునెస్కో సమావేశం ఇండియాలో జరుగుతూ ఉంది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి. ఇక ఇప్పుడు దివాళీకి చోటు దక్కడం అంటే ఇది మన సివిలైజేషన్కే చాలా గర్వకారణం అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అన్నారు. మనకి ఇది ఈ స్టేట్మెంట్ అనేది ఒక పొలిటికల్ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్ అయినప్పటికీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది, నిజంగా దివాళీకి అంత సిగ్నిఫికెన్స్ ఉందా అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ 2025లో మనం డిస్కస్ చేసుకున్నాం. అక్టోబర్లో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేటు దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించింది. అక్టోబర్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రము దీపావళిని సెలవు దినోత్సవంగా స్టేట్ హాలిడేగా ప్రకటించింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ దీపావళికి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అన్ని మతాల వారు కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు అన్నట్టుగా మనం చెప్పవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక హిందూ ఫెస్టివల్ కంటే కూడా ఒక కల్చరల్, మన కల్చర్కి చాలా ముఖ్యమైన పండుగగా అభివర్ణించడం జరిగింది. ఇక దీపావళి విషయానికి వస్తే అమెరికాలో ఆల్రెడీ కాలిఫోర్నియా కంటే ముందే 2 స్టేట్లు దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించాయి. అందులో ఒకటి పెన్నిసిల్వేనియా స్టేటు, అలానే కనెక్టికట్ అనే ఒక రాష్ట్రము, 3వ రాష్ట్రము కాలిఫోర్నియా. సో ఓవరాల్గా అమెరికాలో ఎన్ని స్టేట్లు దీపావళిని స్టేట్ హాలిడేగా ప్రకటించాయంటే 3: పెన్నిసిల్వేనియా, కనెక్టికట్, కాలిఫోర్నియా. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో మొన్నటి వరకు 15 ఉండేవి, భారతదేశం నుంచి 15 ఉండేవి. ఉదాహరణకు రామ్లీలా, గుజరాత్కు చెందిన గార్బా డ్యాన్సు, చాహూ డ్యాన్సు, అలానే బుద్ధిస్ట్ చాంటింగు, వేదిక్ చాంటింగు, ఇటువంటివన్నీ కూడా ఉండేవి, 15 ఉండేవి. ఇప్పుడు మనకి ఇది దీపావళి ఆడవడంతో ఓవరాల్గా భారతదేశం నుంచి 16 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సుజలాం భారత్ యాప్ను ప్రారంభించిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు. సుజలాం భారత్ యాప్ను కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ లాంచ్ చేశారు. ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క జలశక్తి హ్యాకథాన్ 2025ని, అలానే భారత్ విన్ అనే ఒక పోర్టల్ని జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు లాంచ్ చేశారు. దీనికి ప్రధాన కారణము ఇండియాలో గ్రాస్ రూట్ లెవెల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క నీటి వనరుల సమస్యలను పరిష్కరించాలి, టెక్నాలజీని ఉపయోగించి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని డెవలప్ చేయాలి, ఈ నూతనాత్మక ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు ఒక హ్యాకథాన్ని, ఒక కాంపిటీషన్ని లాంచ్ చేశారు. జల్ శక్తి హ్యాకథాన్ 2025, అలానే భారత్ విన్ పోర్టల్. ఇప్పుడు మరొక యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది, సుజలాం భారత్ యాప్. సుజలం అంటే వాటర్, మంచినీరు. సుజలం అంటే ఏంటి? మంచినీరు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి?
ఇండియాలో రూరల్ ఏరియాస్కి డ్రింకింగ్ వాటర్ అందించడానికి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని అందించడానికి చాలా పథకాలు ఉన్నాయి. అయితే ఈ పథకాలన్నింటినీ కూడా మెర్జ్ చేసేసి వీటికి సంబంధించిన డేటా అంతా కూడా ఒక యాప్లో ఉండాలి అని చెప్పేసి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు యూనిఫై ద ఆల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన తాగునీరు అందించే పథకాలన్నింటినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురావడము. తద్వారా ఈ రూరల్ ఏరియాస్లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ నీడ్ ఎలా ఉంది, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ తాగునీరు అవసరం ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. సో తద్వారా ఈ యొక్క వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. మరి దీన్ని ఎవరి సహాయంతో డెవలప్ చేశారు అంటే, ఈ యాప్ని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన ఒక ఇన్స్టిట్యూషన్ సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. గుజరాత్లోని గాంధీనగర్కు చెందిన ఒక సంస్థ సహాయంతో, ఆ సంస్థ పేరు వచ్చేసి భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్గనైజేషన్ సహకారంతో డెవలప్ చేశారు. సుజలాం భారత్ యాప్ వాజ్ డెవలప్డ్ విత్ ద కొలాబరేషన్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్, గాంధీనగర్. ఇక మనకి డ్రింకింగ్ వాటర్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2019లో లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ జల జీవన్ మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ జల జీవన్ మిషన్ అనేది మనం చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, చాలాసార్లు మనము ఒక మాట అనుకుంటాం. స్కీమ్ ఎప్పుడైనా లాంచ్ చేయని, అది 2000 సంవత్సరంలో లాంచ్ చేసినా 2005 సంవత్సరంలో లాంచ్ చేసినా ఇటువంటి పథకాలు వార్తల్లో కంటిన్యూస్గా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేసినా దానికంటూ ఒక టార్గెట్ ఇయర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2010 సంవత్సరంలో ఒక స్కీమ్ లాంచ్ చేశాడు అనుకుందాం, దాని టార్గెట్ ఇయర్ 2030 అనుకుందాం ఉదాహరణకు. అప్పుడు మనకి డెఫినెట్లీ స్కీమ్ అనేది కంటిన్యూస్గా వార్తలు ఉంటుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిందే. మరి ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వార్తల్లో ఉంది. ముఖ్యంగా బడ్జెట్ 2025-26 బడ్జెట్ 2025-26 2025-26 బడ్జెట్ ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని ఎక్స్టెండ్ చేసింది. జల్ జీవన్ మిషన్ ఈ యొక్క టార్గెట్ ఇయర్, లక్షిత సంవత్సరం ఏదైతే ఉంటుందో దీన్ని పొడిగించింది. ఫస్ట్ ఇక్కడ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ యొక్క మిషన్ ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు డ్రింకింగ్ ట్యాప్ వాటర్ని అందించాలి. ఈ యొక్క విలేజెస్, రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ రూరల్ ఏరియా హౌస్ హోల్డ్స్కి డ్రింకింగ్ ట్యాప్ వాటర్ని అందించాలి. అది కూడా టార్గెట్ ఇయర్ ఫస్ట్ వచ్చేసి 2024 2024 కల్లా అందించాలని చెప్పేసి అనుకున్నారు. కానీ 2025-26 యూనియన్ బడ్జెట్ ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని 2028 వరకు పొడిగించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది. మరి జల్ జీవన్ మిషన్ అనేది ఓన్లీ రూరల్ ఏరియాస్ని కవర్ చేస్తుందా, అర్బన్ ఏరియాస్ని కవర్ చేయదా అంటే, ఇందులో జల్ జీవన్ మిషన్ అర్బన్ అనే ఒక కాంపోనెంట్ కూడా ఉంది. జల్ జీవన్ మిషన్ అర్బన్ అనే కాంపోనెంట్, బట్ మెయిన్గా అయితే రూరల్ ఏరియాస్ని ఫోకస్ చేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్? ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ ట్యాప్ వాటర్ connections to all rural households by 2024. Now it's extended until 2028. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ సంస్థ సహకారంతో డెవలప్ చేశారు. నెక్స్ట్ వన్, 2030 నాటికి భారతదేశంలో $35 బిలియన్ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్ కంపెనీ 2030 కల్లా ఇండియాలో $35 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతోంది. ఎంత? $35 బిలియన్. మనం నిన్ననే అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశంలో $17.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దేనికి సంబంధించి? మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి. మైక్రోసాఫ్ట్స్ లార్జెస్ట్ ఏషియా ఇన్వెస్ట్మెంట్ అది. మరి ఇప్పుడు ఈ యొక్క అమెజాన్ కూడా $35 బిలియన్ నెక్స్ట్ 5 ఇయర్స్లో, ఇప్పుడు 2025 అయిపోయింది కదా, ఇక రాబోయే 5 ఇయర్స్లో $35 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతా ఉంది. మరి ఏ రంగాలకు సంబంధించి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ కావచ్చు, కృత్రిమ మేధస్సు రంగాన్ని అభివృద్ధి చేయాలి. అలానే లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మౌలిక వసతులు, ఈ స్మాల్ బిజినెస్ని ఎంకరేజ్ చేయడము, తద్వారా జాబ్ క్రియేషన్,
ఎంప్లాయ్మెంట్ పాసిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎంత మనకి లబ్ధి చేకూరబోతా ఉంది అంటే 1 మిలియన్ అడిషనల్ జాబ్స్ క్రియేట్ కాబోతూ ఉన్నాయి. 1 మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడబోతూ ఉన్నాయి. ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే న్యూఢిల్లీలో 6th అమెజాన్ సంభవ్ సమ్మిట్ జరిగింది, అక్కడ అనౌన్స్ చేశారు, అక్కడ దీన్ని ప్రకటించడం జరిగింది. మరి ఇక అమెజాన్ కంపెనీ అంటే గుర్తురావాల్సింది ఫౌండర్ ఎవరు? ఫౌండర్ జెఫ్ బెజోస్. ఫౌండర్ జెఫ్ బెజోస్. సో గుర్తుపెట్టుకోండి, ఫౌండర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, స్టాటిక్ జీకేలో వెళ్ళిపోతాయి. ఇక అమెజాన్కి తెలంగాణకు కూడా ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది, మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల ఇందిరాగాంధీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా, భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరా శక్తి మహిళా శారీల డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది. ఇందిరామ్మ చీరల్ని పంపిణీ చేసింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకునింది, ఇప్పుడు ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉంటారో, స్వయం సహాయక సంఘాల మహిళలు, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్కి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క మార్కెట్ వసతులు కల్పించడం కోసం అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి న్యూ G20 కోసం ప్రణాళికను ప్రకటించిన అమెరికా కొత్త G20 కోసం ప్లాన్ని అనౌన్స్ చేసింది. న్యూ G20 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్, గ్రూప్ ఆఫ్ 20. ఇందులో డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. G20 ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. 20th G20 సమ్మిట్ 2025 సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో జరిగింది. 20వ G20 సమావేశము జోహాన్నెస్బర్గ్లో జరిగింది. అక్కడ జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ కూడా లాంచ్ చేశారు. జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ ఏం చెప్తుంది? మనకి ఎప్పుడైనా ఒక డిక్లరేషన్, ఒక ప్రకటన వార్తల్లో ఉన్నప్పుడు అది దేనిపైన ఫోకస్ చేస్తుందో మనకు ఐడియా ఉండాలి. జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే, ఈ జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ 2025 ఇటీవల మనం వార్తల్లో చూసాము. ఇది దేనికి సంబంధించినది, ఏ గ్రూప్కి సంబంధించి అని చెప్పేసి G20, ఆఫ్రికన్ యూనియన్, బ్రిక్స్ అలా ఇస్తాడు. సో మరి జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ మెయిన్గా వేటిపైన ఫోకస్ చేస్తుంది? క్లైమేట్ చేంజ్ పైన ఫోకస్ చేస్తుంది. క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పులు, వాతావరణ మార్పులపైన ఫోకస్ చేస్తుంది. వాటిని ఎదుర్కోవాలని చెప్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల చైతన్యం కోసము ఈ డిక్లరేషన్లో కొన్ని లక్ష్యాలను ప్రకటించారు. అలానే డెట్, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ G20 కంట్రీస్కి డెప్ట్ పెరిగిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి. సో ఆ డెట్, అప్పుల్ని ఎలా మనము కంట్రోల్ చేయాలి. అలానే UNSC రీఫార్మ్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలి ఉంది కదా, ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలి, పర్మనెంట్ మెంబర్స్ని పెంచాలి అని చెప్పేసి ఆ UNSC రీఫార్మ్స్ కోసం ఇండియా ట్రై చేస్తూ ఉంది. ఆ జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ కూడా అదే చెప్తా ఉంది. అలానే టెర్రరిజంని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి మనకి ఈ జోహాన్నెస్బర్గ్ డిక్లరేషన్ చెప్తుంది. సో ఒక డిక్లరేషన్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఇందులో ఉన్న హైలైట్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మరి ఆ G20 జరిగింది, 20వ G20 సమావేశము. థీమ్ వచ్చేసి సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీతో, సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. మరి అయితే మొన్న జరిగిన G20 సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం G20 సమ్మిట్ ఆఫ్రికాలో జరిగింది. తొలిసారిగా ఈ G20 సదస్సు ఆఫ్రికా ఖండంలో జరిగింది. అది కూడా ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా. మరి ఈ యొక్క G20 సమావేశానికి మొన్న అమెరికా రాలేదు, బాయ్కాట్ చేసింది అమెరికా. ఎందుకు అమెరికా బాయ్కాట్ చేసింది? డొనాల్డ్ ట్రంప్ ఏమంటా ఉన్నా అంటే, ఈ సౌత్ ఆఫ్రికాలో ఈ వైట్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, అంటే తెల్ల జాతీయులు, ఈ శ్వేత జాతీయులు, ఆ యొక్క శ్వేత జాతీయులు ముఖ్యంగా శ్వేత రైతులపైన ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి, రేసిజం, వివక్ష చూపుతా ఉన్నారు, అందుకు మేము బాయ్కాట్ చేస్తా ఉన్నామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. ఇప్పుడు మరి నెక్స్ట్ G20 సమ్మిట్ 2026లో G20 సమ్మిట్ అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్లోని మియామి సిటీలో జరగబోతోంది. అమెరికాలోని ఫ్లోరిడా సిటీలోని మియామిలో. మరి అయితే ఇప్పుడు కొత్త G20 కోసం ప్రణాళిక ప్రకటించింది. మరి అందులో ఎవరిని మెంబర్స్గా యాడ్ చేయబోతోంది అంటే, అమెరికా ప్రణాళిక అలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ న్యూ G20లో పోలాండ్ని ఇన్వైట్ చేసింది, పోలాండ్ కంట్రీని స్వాగతించింది, సౌత్ ఆఫ్రికాని ఎక్స్క్లూడ్ చేసింది, సౌత్ ఆఫ్రికాని బహిష్కరించింది. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మరి
ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు G20లో జాయిన్ అయ్యింది అంటే 2023లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ మెంబర్గా జాయిన్ అయింది. సో ఇక G20 ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1999. దీనికి హెడ్ క్వార్టర్స్ అంటూ ఉండదు, దీనికి శాశ్వత ప్రధాన కార్యాలయం అంటూ ఉండదు. ఇది ముఖ్య ఉద్దేశము ఈ G20 కంట్రీస్ మధ్య ఆర్థిక విషయాలను, ఎకనామిక్ ఇష్యూస్ని అటువంటి వాటిని డిస్కస్ చేస్తుంది. మేజర్గా ఎకనామిక్ ఫోరం అని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఇక మెంబర్స్ ఒకసారి చూస్తే ఈ G20లో G7 కంట్రీస్ ఉంటాయి, అలానే రష్యా ఉంటుంది, మిగతావి G20. ఒకసారి G7 కంట్రీస్ ఏముంటాయి ఒకసారి తెలుసుకోవడం మంచిది, న్యూ బిగినర్స్ ఉంటారు కాబట్టి. G7లో ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, అమెరికా, యూకే. G8లో రష్యా ఉంటుంది, అంటే G8తో కలిపితే రష్యా. ఇక G20లో ఈ 8 దేశాలతో పాటు టర్కీ, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, మెక్సికో, ఇండోనేషియా, ఇండియా, చైనా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్. అంటే ఓవరాల్గా 19 కంట్రీస్, 2 ఆర్గనైజేషన్స్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్. సో గుర్తుపెట్టుకోండి, మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసినట్లల్లా మనకు కూడా మైండ్లో ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. తప్పకుండా ఒక ఆర్గనైజేషన్ అటువంటి వార్తల్లో ఉన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. హైదరాబాద్లోని టీ హబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం. హైదరాబాద్లోని టీ హబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభమైంది. గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ లాంచ్డ్ ఇనాగరేటెడ్ ఇన్ టీ హబ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. మరి ఇక్కడ స్టార్టప్ కంపెనీలు అంటే మనకి అంకుర సంస్థలు, మన ఐటీ సెక్టార్లో ఉంటాయి కదా, ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టార్, ఇవన్నీ కూడా. సో ఈ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసము, ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసము, ఈ స్టార్టప్స్కి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడం కోసము, ఈ స్టార్టప్ కంపెనీలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం, అవసరమైన మెంటార్షిప్ గైడెన్స్ ఇవ్వడం కోసము గూగుల్ కంపెనీతో తెలంగాణ గవర్నమెంట్ MOU కుదుర్చుకునింది, ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఒక 1000 crore ఫండ్ ఆఫ్ ఫండ్స్ని కూడా లాంచ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 1000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ని లాంచ్ చేసింది. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో ఈ ఫండ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకున్నది టీ హబ్కు ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్. వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ హబ్ ఈస్ టీ హబ్, తెలంగాణ. మరి ఇక్కడ గూగుల్ అంటేనే మనం కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే గూగుల్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పెట్టుబడులు పెడతా ఉంది. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే అతిపెద్ద AI హబ్ అండ్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో లాంచ్ చేసింది. మరి ఇప్పుడు తెలంగాణలో లాంచ్ చేసిండేది ఒక స్టార్టప్ హబ్. అక్కడ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేసిండేది AI హబ్, అది డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ అవసరమైన డేటాని అందిస్తుంది డేటా ప్రాసెసింగ్ కోసము. సో మరి టార్గెట్ ఏం పెట్టుకున్నారు అంటే కనీసం 100 స్టార్టప్లని యూనికార్న్ కంపెనీలుగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. తెలంగాణలో ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఒక 100 స్టార్టప్ కంపెనీలని యూనికార్న్ కంపెనీలుగా కన్వర్ట్ చేయాలి, డెవలప్ చేయాలి. యూనికార్న్ కంపెనీ అంటే ఏదైనా ఒక కంపెనీ వాల్యూ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటే, $1 బిలియన్ అంతకంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీగా పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో గూగుల్ యొక్క మొట్టమొదటి స్టార్టప్ హబ్ అంటే తెలంగాణ. భారతదేశంలో గూగుల్ యొక్క మొట్టమొదటి AI హబ్ అండ్ డేటా సెంటర్ అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1000 crore ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఈ స్టార్టప్లను ఎంకరేజ్ చేయడం కోసం. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ ఇంకొక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. పాత్ వే టు తైవాన్ కెరీర్ అండ్ స్టడీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వము తైవాన్ కంట్రీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ, టాలెంట్ ఎక్స్చేంజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఉన్నత విద్యను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక MOU కుదుర్చుకునింది. ఈ MOUలో భాగంగా పాత్ వే టు తైవాన్ కెరీర్ అండ్ స్టడీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే హైదరాబాద్లోని టీ వర్క్స్ వద్ద. ఇక్కడ ఏం చేయబోతున్నారంటే తెలంగాణకు సంబంధించిన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి తైవాన్ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ MOUలో భాగంగా ఈ తెలంగాణలోని కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
6 నెలల పాటు మ్యాండరిన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలోని సెలెక్టెడ్ స్టూడెంట్స్కి 6 నెలల పాటు మ్యాండరిన్ భాషలో ట్రైనింగ్ శిక్షణ ఇస్తారు హైదరాబాద్లో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. పౌర సేవల్లో విశాఖ మొదటి స్థానం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఈ సివిల్ సర్వీసెస్ పౌర సేవలు ఏ విధంగా అందిస్తూ ఉన్నాయని చెప్పేసి డిస్ట్రిక్ట్స్కి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని మంత్రిత్వ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఈ యొక్క మున్సిపల్ వ్యవహారాలు మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 8 పారామీటర్స్ ఆధారంగా 8 పారామీటర్ల ఆధారంగా జిల్లాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ జిల్లాలో ముఖ్యంగా పౌర సేవలు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని నగరపాలక సంస్థలలో ఈ యొక్క మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీస్లో ఈ యొక్క సర్వీసెస్ అంటే ఏంటి, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎలా ఉంది, ఆస్తి పన్ను ఏ విధంగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి, స్వచ్ఛత ఎలా ఉంది, శుభ్రత ఎలా ఉంది, క్లీన్లీనెస్ ఎలా ఉంది అన్న అటువంటి డిఫరెంట్ పారామీటర్స్ ఆధారంగా ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా టాప్ ప్లేస్లో విశాఖపట్నం డిస్టిక్ నిలిచింది. విశాఖపట్నం 83.8 స్కోర్తో టాప్ ప్లేస్లో నిలిచింది. అంటే అద్భుతంగా సర్వీసెస్ అందుతూ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఎన్టీఆర్ డిస్టిక్ ఉంది 81.1 స్కోర్తో. థర్డ్ ప్లేస్లో తూర్పుగోదావరి డిస్టిక్ ఉంది. ఫోర్త్ గుంటూరు, ఫిఫ్త్ తిరుపతి. టాప్ 5 డిస్టిక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయ భవనం. అమరావతిలో కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కాగ్ అంటే ఇది మనకి గుర్తురావాల్సినది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 128 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 128 కాగ్ గురించి చెప్తుంది, ఆఫీస్ ఆఫ్ కాగ్ గురించి చెప్తుంది. కాగ్ అనేది భారతదేశంలో ముఖ్యంగా గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు, అలానే స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు, అలానే అటానమస్ బాడీస్, స్వయం ప్రతిపత్తి ఏజెన్సీలలో ఆర్థిక తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది, ఫైనాన్స్ ఆడిట్లు నిర్వహిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఫండ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంది, ఏ విధంగా ఫండ్స్ని యూజ్ చేస్తూ ఉంది, రెవెన్యూ ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, అసలు వీళ్ళు ఖర్చు పెడతా ఉన్నారా లేదా, ఈ యొక్క నిధుల్ని ఏమైనా దుర్వినియోగం చేస్తూ ఉన్నారా, ఫండ్స్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారా, అటువంటి వాటిపైన ఆర్థిక తనిఖీలు ఫైనాన్స్ ఆడిట్ నిర్వహిస్తుంది కాగ్. మరి కాగ్కి ప్రస్తుతం ఎవరున్నారు అంటే కాగ్ వచ్చేసి మనకి ప్రజెంట్ కె సంజయ్ మూర్తి గారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కాగ్కి ఓత్ ప్రమాణ స్వీకారము ప్రెసిడెంట్ చేపిస్తారు, రాష్ట్రపతి చేయించడం జరుగుతుంది. 2024లో కె సంజయ్ మూర్తి గారు కాగ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి కాగ్గా బాధ్యతలు స్వీకరించారు. మరి కాగ్ పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది అంటే 6 years లేదా అంటిల్ 65 years, 6 ఏళ్ళు లేదా అతనికి 65 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ పదవిలో ఉండడం జరుగుతుంది. మరి కాగ్ని తొలగించాలన్న అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి. సో మరి ఇప్పుడు కాగ్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. కాగ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అయితే ఈ కార్యాలయం ఏదైతే ఉందో కాగ్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ఒక కార్యాలయ భవనము, ఒక సబ్ ఆఫీస్ టైపు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో కన్స్ట్రక్ట్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. మరి ఇక ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో కూడా కాగ్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేసింది. ఫైనాన్స్ ఆడిట్కి సంబంధించి ఒక ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో కాగ్ లాంచ్ చేసింది. ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ యొక్క ఆర్థిక తనిఖీలు టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంకా మంచిగా చేయాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఫైనాన్స్ ఆడిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫిషియెంట్గా చేయాలి అని చెప్పేసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక పరిశోధన కేంద్రాన్ని ఇటీవలనే హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్. అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్. ఇక్కడ మనకి ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ యొక్క అధికార ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో కొన్ని ఇనిషియేటివ్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. అవి పొలిటికల్గా అనిపించిన, అవి రాజకీయపరమైన యాత్రలు అనిపించినప్పటికీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ. మరి ఇప్పుడు అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అటల్ సందేశ్ యాత్రలో ఎన్డీఏ గవర్నమెంట్ పార్ట్నర్స్ అందరూ పాల్గొవాలి. ఈ యొక్క నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రూలింగ్ పార్టీకి చెందిన నేతలందరూ కూడా ఇందులో పాల్గొవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి ఇక్కడ అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్ అంటే ఏంటి? అటల్ బిహారీ వాజ్పేయి గారు, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి
అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి లైక్ స్మారకంగా ఈ యాత్రను చేపడుతూ ఉన్నారు. డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 25th వరకు, డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 25th వరకు ఈ టూర్ని చేపడుతూ ఉన్నారు. మరి ఇక్కడ అటల్ బిహారీ గారి ఆయన బర్త్డే వచ్చేసి డిసెంబర్ 25th. ఆ డిసెంబర్ 25th గుడ్ గవర్నెన్స్ డేగా కూడా ప్రకటించడం జరిగింది, అంటే సుపరిపాలన దినోత్సవంగా. సో ఇక ప్రస్తుత ప్రభుత్వంలో కూడా గవర్నెన్స్ బాగా ఉంది అని చెప్పేసి వీళ్ళు ప్రాచుర్యం కల్పించడం కోసం ఈ టూర్ని లాంచ్ చేయడం జరిగింది. అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్. ఇక మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటేనే గుర్తు రావాల్సింది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఇదొక ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. భారతదేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ను డెవలప్ చేస్తుంటుంది. ఈ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్ కింద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియాలోని 4 సిటీస్ని కనెక్ట్ చేస్తూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూపంలో రహదారుల్ని, ఈ హైవేస్ని నిర్మించడం జరిగింది. ఇండియాలోని ఢిల్లీ నుంచి ముంబైకి, ముంబై నుంచి చెన్నైకి, చెన్నై నుంచి కోల్కతాకి, అలానే ఢిల్లీ నుంచి కోల్కతాకి చతుర్భుజి ప్రాజెక్ట్, చతుర్భుజి రహదార ప్రాజెక్ట్. ఇదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారిది ప్రస్తుతం మనము 100th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉన్నాం. 100వ శత జయంతి ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తు రావాల్సినది 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు, 1998లో పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్టులు రాజస్థాన్లో చేశారు. నెక్స్ట్ వన్, 2025-26 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 7.2%కి పెంచిన ఏడీబీ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పవచ్చు. ఈ ఏడీబీ 2025-26 ఇయర్ గాను ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు, భారతదేశ జీడిపి వృద్ధి 7.2% ఉంటుందని చెప్పేసి తన అంచనాలను ప్రకటించింది, ఎస్టిమేట్స్ని ప్రకటించింది. మరి ఇక్కడ గతంలో 6.5% ఉంటుందని చెప్పింది, ఇప్పుడు 7.2%కి పెరిగింది. దానికి రీజన్ జిఎస్టీ రీఫార్మ్స్, జిఎస్టీ సంస్కరణలు, దేశీయంగా డిమాండ్ పెరుగుతూ ఉంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అలానే ఈ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఆసియా యొక్క వృద్ధి రేటు 5.1% ఉంటుందని చెప్పింది. ఆసియాస్ గ్రోత్ రేట్ విల్ బి అట్ 5.1% అని చెప్పింది. ఇక మనకి జీడిపి అంటే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి, the total value of goods and services produced within the country, the total value of goods and services produced within the country. వేరే దేశానికి చెందిన ఒక ఇన్వెస్టర్ అయినా ఇండియాకు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేస్తే ఆ ఆదాయము భారతదేశ స్థూల జాతీయ ఆదాయానికే యాడ్ అవుతుంది, జమ అవుతుంది. అదే ఒక భారతీయుడు వేరే కంట్రీకి పోయి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ ఉత్పత్తి చేస్తే వచ్చే ఆదాయము ఆ దేశపు జీడిపికి పోతుంది, కాబట్టి భారతదేశ జీడిపికి రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఆర్బీఐ ఎంత చెప్పింది, ఇటీవల మనం డిస్కస్ చేసాము. ఆర్బీఐ అయితే ఈ ఇయర్కి 7.3% గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పింది. అదే వరల్డ్ బ్యాంక్ అయితే ఈ ఇయర్కి 6.5% ఉంటుందని చెప్పింది. ఐఎంఎఫ్ అయితే 6.6% ఉంటుందని చెప్పేసి చెప్పింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ. ఏడీబీ గురించి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇంకొకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఏడీబీ 1966లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్. ఇందులో 69 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 50 దేశాలు ఆసియా పసిఫిక్ నుంచి ఉంటాయి. 50 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ఆసియా పసిఫిక్, 19 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆసియా పసిఫిక్. 19 దేశాలు ఆసియా పసిఫిక్ దేశ ప్రాంతానికి సంబంధించినవి. మరి ఇక ఏడీబీకి ప్రస్తుతం ప్రెసిడెంట్గా మసటో కండా ఉన్నారు. ఈయన జపాన్. మరి ఏడీబీలో హైయెస్ట్ షేర్ వచ్చేసి జపాన్కి, అమెరికాకి ఉంది. ఈ ఏడీబీలో అత్యధికంగా వాటా జపాన్కి, అమెరికాకి. ఫస్ట్ ప్లేస్లో జపాన్, అమెరికా ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఇండియా ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో జపాన్, అమెరికా అనుకుంటే సెకండ్ ప్లేస్ చైనా అవుతుంది, థర్డ్ ఇండియా అవుతుంది, ఫోర్త్ ప్లేస్ ఆస్ట్రేలియా అవుతుంది షేర్. సో ఇది ఏడీబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏడీబీ ముఖ్య ఉద్దేశం ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవసరమైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం లోన్స్ అందించడం. ఏడీబీ
నెక్స్ట్ వన్, పిఎం సూర్యగర్ మఫ్త్ బిజ్లీ యోజన కింద 7075.78 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ. పిఎం సూర్యగర్ మఫ్త్ బిజ్లీ యోజన కింద 7075.78 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీని సాధించినట్టు పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనౌన్స్ చేసింది. అండర్ దిస్ స్కీమ్ 7075.78 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీని మనము ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ అంటే ఎంత వస్తుంది, 7.07 గిగావాట్ అని చెప్పవచ్చు, 7.07 గిగావాట్లు. ఇంకా ఏమని చెప్పిందంటే ఈ పిఎం సూర్యగర్ స్కీమ్ కింద 23.96 ల్యాక్ హౌస్ హోల్డ్స్కి సోలార్ ఎనర్జీని అందించాము, 23.96 లక్షల ఇండ్లకు ఈ సౌర విద్యుత్ని అందించామని చెప్పేసి మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇక్కడ పిఎం సూర్యగర్ మఫ్త్ బిజ్లీ యోజన పేరులోనే గర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. గర్ అంటే హిందీలో ఇల్లు, అంటే ఈ ఇండ్లకు సోలార్ ఎలక్ట్రిసిటీని ఉచితంగా అందించే ప్రోగ్రామ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. టు ఇన్స్టాల్ సోలార్ రూఫ్ టాప్స్ ఆన్ ద హౌస్ హోల్డ్స్. మరి టార్గెట్ ఎప్పుడు లాంచ్ చేశారో అటువంటివి మనం తెలుసుకోవాలి స్కీమ్ వార్తలో ఉన్నప్పుడు. ఈ స్కీమ్ని 15 ఫిబ్రవరి 2024 లాంచ్ చేశారు. 15 ఫిబ్రవరి 2024. మనకి ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ డేట్ అనేది సమ్ టైమ్స్ అంత అవసరం కాదు. మరి టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 1 crore హౌస్ హోల్డ్స్ బై మార్చ్ 27, 2027 మార్చ్ కల్లా 1 కోటి ఇండ్లకు ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలి. సో టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, మార్చ్ 27. మరి మనం ఎంత సాధించాము పురోగతి అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు 23.96 ల్యాక్ హౌస్ హోల్డ్స్కి సోలార్ ఎనర్జీని అందించాము. మరి ఇంకా ఏం చెప్తుంది అంటే, ఇందులో భాగంగా సబ్సిడీలు కూడా ఇస్తారు. ఎవరైతే ఏ ఇల్లు అయితే 1 కిలోవాట్ కెపాసిటీ ఉన్న రూఫ్ టాప్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి 30,000 సబ్సిడీ. ఏ ఇల్లు అయితే 2 కిలోవాట్ కెపాసిటీ ఉన్న సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేసుకుంటే 60,000 సబ్సిడీ. ఒకవేళ 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ని కనుక ఏర్పాటు చేసుకుంటే 78,000 సబ్సిడీ ఇస్తారు. అంటే ఎంత మినిమం సబ్సిడీ 30,000, మ్యాక్సిమం సబ్సిడీ 78,000. అలానే ఇండ్లకు లో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా ఇస్తారు. 7%తో తక్కువ వడ్డీ రుణాలు అందించడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క స్కీమ్ ద్వారా 17 lakh జాబ్స్ క్రియేట్ కాబోతా ఉన్నాయి, 17 లక్షల జాబులు. ఈ స్కీమ్ కోసం కేటాయించిన బడ్జెట్ 75,021 crore, 75,021 కోట్లు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 crore హౌస్ హోల్డ్స్, 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల విద్యుత్ని ఎవ్రీ మంత్ అందించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఉచితంగానే విద్యుత్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి నేపాల్ ప్రభుత్వం మరియు జెన్జెడ్ మధ్య 10 అంశాల ఒప్పందం. నేపాల్ గవర్నమెంట్లో ప్రస్తుతం సుశీలా కర్కీ గారి ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది. సుశీలా కర్కీ గారు ప్రైమ్ మినిస్టర్గా మధ్యంతర ప్రభుత్వం ఉంది. నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సుశీలా కర్కీ. నేపాల్కి మొదటి మహిళా ప్రధానమంత్రి సుశీలా కర్కీ. మొన్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయింది. అక్కడ జెన్జెడ్ యువత ప్రొటెస్టులు, నిరసనలు చేశారు. దానికి కారణము నేపాల్లో సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కావచ్చు, అక్కడ కరప్షన్ పెరిగిపోవడము, ఇటువంటి కారణాల చేత జెన్జెడ్ యువత ప్రొటెస్టులు, ఆందోళన చేసిన తర్వాత సుశీలా కర్కీ గారి నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్కి జెన్జెడ్కి మధ్య 10 point అగ్రిమెంట్ కుదిరింది, 10 అంశాల ఒప్పందం. మనకి ఫస్ట్ ఇక్కడ జెన్జెడ్ అంటే మనకు తెలుసుకోవాలి. జెన్జెడ్ అనేది కంటిన్యూస్గా వార్తల్లో ఉంది. జెన్జెడ్ అంటే ఎవరైతే 1997 నుంచి 2012 మధ్య పుట్టి ఉంటారో, అంటే దీనికి పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఏం లేదు, దీనికి సరైన నిర్వచనం అంటూ ఏం లేదు. కానీ జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎవరైతే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టి ఉంటారో ఆ యువతను జెన్జెడ్ యువత అంటారు. అంటే కొత్తగా ప్రవేశిస్తూ ఉన్న యువత. సో ఇది చేంజ్ కూడా అవ్వచ్చు, బట్ జనరల్గా అయితే 1997 నుంచి 2012 బార్న్, దోస్ హు ఆర్ బార్న్ బిట్వీన్ 1997 and 2012 ఆర్ కన్సిడర్డ్ యాజ్ జెన్జెడ్. మరి జెన్ ఎక్స్ అంటే 1965 నుంచి 1980 మధ్య పుట్టిన వాళ్ళు జెన్ ఎక్స్ జనరేషన్. ఇక 1981 నుంచి 96 మధ్య పుట్టిన వాళ్ళు మిల్లీనియల్స్. మరి ఇప్పుడు ఆ 10 point అగ్రిమెంట్ ఏంటి? ఈ 10 point అగ్రిమెంట్లో ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ఎలక్టోరల్ రీఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, ఈ యొక్క మానవ హక్కులు ఏవైతే మొన్న ఉల్లంఘించబడ్డాయో
ఆ మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించాలి అన్న డిమాండ్లతో ఈ ఒప్పందం కుదిరింది. ఇక ఇటీవల ఐఐటి ఢిల్లీలో జెన్జెడ్ కోసం ఒక డెడికేటెడ్ పోస్ట్ ఆఫీస్ను కూడా ప్రారంభించింది ఇండియా పోస్ట్ సంస్థ. భారతదేశంలోనే జెన్జెడ్ కోసం మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ని ఐఐటి ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్, గ్లోబల్ హ్యూమన్ సొసైటీ జంతు సంక్షేమ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా అనంత్ అంబానీ. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ. ఈయన వంతారా అనే ఒక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా నిర్వహిస్తున్నాడని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ సొసైటీ ఇచ్చే ఒక అవార్డు, గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్. ఇది ఒక జంతు సంక్షేమ అవార్డు. ఈ అవార్డును గెలుచుకున్న యంగెస్ట్ పర్సన్, అత్యంత పిన్న వయస్కుడు, అలానే ఫస్ట్ ఏషియన్, మొదటి ఆసియా ఖండానికి చెందిన మొదటి వ్యక్తి, ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ యానిమల్ వెల్ఫేర్ అవార్డు. నెక్స్ట్ వన్, పెటా ఇండియా 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. పెటా ఇండియా 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రవీనా టాండన్, బాలీవుడ్ యాక్ట్రెస్ రవీనా టాండన్ ఈమె గెలుచుకునింది. ఇక్కడ పెటా అంటే ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సంస్థ, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ. ముఖ్యంగా యానిమల్ రైట్స్ కోసం, ఈ జంతువుల కోసం కృషి చేస్తూ ఉంటుంది. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇది 1980లో ఏర్పాటైంది ఈ ఆర్గనైజేషన్. ఇప్పుడు పెటా ఇండియాస్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఈమె గెలుచుకునింది. దీనికి ప్రధాన కారణం ఈమె యానిమల్ రైట్స్, యానిమల్ వెల్ఫేర్ కోసం కృషి చేస్తూ ఉంది, జంతు సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంది. టైమ్ 2025 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అజా విల్సన్. టైమ్స్ మ్యాగజైన్ 2025 ఇయర్ గాను అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా అమెరికాకు చెందిన అజా విల్సన్ని సెలెక్ట్ చేసింది. అజా విల్సన్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ టైమ్స్ 2025 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ ఈమె ఒక బాస్కెట్బాల్ ప్లేయర్, అమెరికాకు చెందిన బాస్కెట్బాల్ ప్లేయర్. లాస్ వెగాస్ ఏసెస్ టీమ్కి ఈమె ఆడుతుంది. టైమ్ 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ లియోనార్డో డికాప్రియో. టైమ్స్ మ్యాగజైన్ 2025 ఇయర్ గాను ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియోకి ఇవ్వడం జరిగింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి గాను, ఆయన చేసిన రోల్కి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. చెక్ రిపబ్లిక్ కొత్త ప్రధానమంత్రిగా ఆండ్రేజ్ బాబిస్. చెక్ రిపబ్లిక్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఆండ్రేజ్ బాబిస్. ఈయన పార్టీ ఏనో పార్టీ. ఇక్కడ చెక్ రిపబ్లిక్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ, దీని క్యాపిటల్ ప్రేగ్. నెక్స్ట్ వన్, 2025 జూనియర్ హాకీ వరల్డ్ కప్ విన్నర్ జర్మనీ. 2025 జూనియర్ హాకీ వరల్డ్ కప్, 2025 జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్, 2025 జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్పు ఇండియాలోని చెన్నై, మదురైలో జరిగింది. ఆ టైటిల్ని జర్మనీ రికార్డు స్థాయిలో 8వసారి గెలుచుకునింది. ఫైనల్లో స్పెయిన్ని షూటౌట్లో 3-2 గోల్స్ తేడాతో, 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. ఇక్కడ షూటౌట్ అంటే ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, జనరల్గా ఫుట్బాల్ ఆర్ హాకీ ఏదైనా కానీ షూటౌట్ అంటే ఒక మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆ ఫలితం రాలేదు అనుకుందాం, రెండు టీంలు కూడా సేమ్ గోల్స్ చేశాయి అనుకుందాం. ఆ గోల్స్ చేసినప్పుడు నిర్ణీత సమయంలో ఫలితం రాకపోతే షూటౌట్ అని నిర్వహిస్తారు. ఆ షూటౌట్లో 3-2 గోల్స్ తేడాతో స్పెయిన్ ఓడించి జర్మనీ గెలుచుకునింది, 8వసారి గెలుచుకునింది. ఇక ఇండియాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది, కాంస్య పథకం వచ్చింది. మరి ఇప్పుడు జరిగిండేది 2025 జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ 14th ఎడిషన్, 14వ ఎడిషన్. ఇది అండర్ 21 ఫార్మాట్లో జరుగుతుంది. 21 ఏళ్లలోపు హాకీ క్రీడాకారులు ఆడతారు. ఇది బైఎన్నియల్ ఈవెంట్, అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం చెన్నై, మదురై, తమిళనాడులో జరిగింది. 28 నవంబర్ నుంచి 10th డిసెంబర్ వరకు జరిగింది. ఇక మనము ఈ కాంస్య పథకము ఎవరిని ఓడించి గెలుచుకున్నామంటే అర్జెంటీనాని 4-2 తేడాతో ఓడించింది. ఇక ఇండియా 2016లో చివరిసారిగా ఈ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ను గెలుచుకునింది. ఇక ఇవాల్టి క్వశ్చన్, యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద ఇండియాలో క్యాంపస్ను ప్రారంభించిన మొట్టమొదటి విదేశీ యూనివర్సిటీ ఏది, మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 ఇటీవల హర్యానాలోని పంచ్కులాలో జరిగింది. ఇది 11th ఎడిషన్,
11వ ఎడిషన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో దీపావళికి చోటు, సుజలాం భారత్ యాప్, అమెజాన్ భారతదేశంలో పెట్టుబడులు, న్యూ G20 అమెరికా, హైదరాబాద్లోని టీ హబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం, పాత్వే టు తైవాన్ కెరీర్ ప్రోగ్రామ్ తెలంగాణ, పౌర సేవల్లో విశాఖ ఫస్ట్ ప్లేస్, అమరావతిలో కాగ్ కార్యాలయ భవనం, అటల్ సందేశ్ మోడీ గుడ్ గవర్నెన్స్ టూర్, ఇండియాస్ జీడీపీ గ్రోత్ ఎస్టిమేట్స్ని అనౌన్స్ చేసిన ఏడీబీ, పిఎం సూర్యగర్ మఫ్త్ బిజ్లీ యోజన, నేపాల్ మరియు జెన్జెట్ మధ్య 10 అంశాల ఒప్పందం, గ్లోబల్ హ్యూమన్ సొసైటీ యానిమల్ వెల్ఫేర్ అవార్డ్ అనంత్ అంబానీ, పెటా ఇండియా 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ రవీనా టండన్, టైమ్ 2025 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అజా విల్సన్ అమెరికా, టైమ్ 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ లియోనార్డో డికాప్రియో, చెక్ రిపబ్లిక్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆండ్రేజ్ బాబిస్, 2025 జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్ విన్నర్ జర్మనీ, ఇండియాకి కాంస్య పథకం. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.